ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. ఈరోజు మొదటి టెక్నిక్గా మనము హై బ్లడ్ ప్రెషర్ అనేటువంటి దాని గురించి కొన్ని టెక్నిక్స్, అంటే హై బ్లడ్ ప్రెషర్లో మనం ఎలాంటి యోగాసన చేయొచ్చు, ముద్ర చేయొచ్చు, ఆకుప్రెషర్ చేయొచ్చు, ఆహార విషయాల్లో, ఇవన్నీ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఐబీపీ అనేది, హై బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది, ఆ సమస్య మనకు లేకుండా పోతుంది. హై బీపీ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, తర్వాత అని దానికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి, అది తెలుసుకున్నాం. హై బీపీ అనేది, హై బ్లడ్ ప్రెషర్ అనేది మనందరికి తెలుసు. సో రక్తపోటు అంటాం, అధిక రక్తపోటు. ఓకే, ఈ అధిక రక్తపోటు రావడానికి కారణం ఏంటి అంటే, మన దేహంలో ఎక్కువగా ఈ యొక్క కొలెస్ట్రాల్ అనొచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్, లేదంటే కూడా చెప్పాలంటే కొవ్వు అని చెప్తాం దాన్ని. సో దాన్ని ఫ్యాట్ అంటాం, బ్యాడ్ ఫ్యాట్, ఎల్డిఎల్ అని చెప్తాం. సో లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని చెప్పి ఎల్డిఎల్. సో ఇదేమవుతుందంటే, ఎస్పెషల్లీ మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి. మనం తీసుకునే ఆహారం పిండి పదార్థాలు, మనందరికి అలవాటు ఏంటి, ఎక్కువగా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం రైస్ తినే అలవాటు ఉంటుంది, అవునా? సో తినే రైస్ కొద్దిగా తినాలి, బట్ దానికి సంబంధించి ఎక్కువగా కూరగాయలు, ఆ, ఆకుకూరలు, అంటే ఫైబర్, నార ఉన్నటువంటి అలాంటివి చేర్చుకోవాలి. సో రూల్ ఏంటంటే, ఒకే ఒక ఆ, చెప్పాలంటే ఒక చిన్న కప్పు రైస్ మధ్యలో పెట్టుకుంటే చుట్టూ ఒక 4-5 కర్రీస్, అట్లీస్ట్ 2-3 కర్రీస్. అవి ఎలా ఉండాలంటే, సో డిఫరెంట్ కర్రీస్ పెట్టుకోవచ్చు, లేదా ఒక ఆకుకూరలు పెట్టుకోవచ్చు, అలాంటి ఆహారం తినాలి. ఇంతకుముందు మనం డైట్ కూడా చెప్పుకున్నాం. పొద్దున్నే వీలైతే రాత్రి, అంటే మనం 16:8 అని ఒక ఫార్ములా కూడా చెప్పాను నేను. దాంట్లో ఏంటంటే 16 గంటలు ఉపవాసము, 8 గంటలు మాత్రం తినడం. అంటే పొద్దున్నే 10కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 లోపల మన ఆహారం ఏం తినాలనుకున్నా అది అయిపోవాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు తినండి కావాలంటే. బట్ ఆ 3 పూట అంటే ఏంటి, 10 నుంచి స్టార్ట్ చేస్తే 6 కల్లా క్లోజ్ చేయాలి. 6 పైన ఇంక ఏ ఆహారం ఉండకూడదు. 6 లేదా 7 వరస్ట్ కేస్. అక్కడి నుంచి నెక్స్ట్ డే మళ్ళీ 10 గంటల వరకు ఎలాంటి ఘన పదార్థం స్వీకరించకూడదు. అక్కడ ఏముండాలంటే ఓన్లీ నీరు, కోకోనట్ వాటరు, మూత్రము, సో ఇలాంటివి మాత్రం ఉండాలి. అయిందా? ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా అక్కర్లా. సో అది 10 గంటలకు, 11 గంటలకు కూడా కావాలంటే చేసుకోవచ్చు. మరి 11 నుంచి 12:30, 12 లోపల ఫ్రూట్స్ మీకు ఎంత కావాలో అంత ఫ్రూట్స్ తినండి. 5 రకాల ఫ్రూట్స్, మీ వెయిట్ ఎంత ఉందో దానికి 10 రెట్లుగా మనం 60 కేజీలు ఉంటే 600 గ్రామ్స్, హాయిగా 5 ఫ్రూట్స్ను డివైడ్ చేసుకొని కొంత కొంత ఆ ఫ్రూట్ ఈ ఫ్రూట్ అన్ని జాయిన్ చేసుకొని మొత్తం ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినొచ్చు. అది మన పొద్దటి ఆహారం. అయిందా? ఎందుకంటే అప్పుడే బ్రేక్ చేసి ఉంటాం కదా, జస్ట్ బ్రేక్ చేసి ఉంటాం ఉపవాసాన్ని. రాత్రి అంతా ఉపవాసం, బాడీ అంతా రాత్రి ఉపవాసం ఉండడం వలన దాని యొక్క బెనిఫిట్స్, అనేక బెనిఫిట్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అద్భుతంగా అంటే లోపల స్వచ్ఛంగా తయారవుతుంది. అన్ని మలినాలు తొలగిపోతాయి, టాక్సిన్స్ తొలగిపోతాయి, బాడీ సెల్ఫ్ హీలింగ్లో ఉంటుంది. నైట్ ఏ మోడ్ అది, సెల్ఫ్ హీలింగ్ మోడ్. అయిందా? నాట్ ఈటింగ్ మోడ్, సర్వైవల్ మోడ్ కాదది, బిల్డింగ్ మోడ్ కాదది. బిల్డింగ్ మోడ్ డే టైం, నైట్ ఏంటది, నైట్ వచ్చేసి హీలింగ్ మోడ్, అంటే స్వస్థతను చేకూర్చుకునేటువంటి ఆ యొక్క స్థితి అది. కాబట్టి అదంతా అయిపోయినాక టక్కని తీసుకొచ్చి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి దోశ, ఇడ్లీ, రకరకాల నూనెలు వేసుకొని అలా చేయకూడదు. దేహానికి ఎప్పుడు కూడా నిదానంగా బ్రేక్ చేయాలి. దానికి ఈ ఫ్రూట్స్ అనే ఆహారం అద్భుతంగా పనిచేస్తుంది. సో మధ్యాహ్నంకి వచ్చేసరికి, ఆ మధ్యాహ్నం సమయంలో, ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఐబీపీ రాకుండా ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు పోగొట్టుకోవడానికి, ముందు రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క ఆహార టెక్నిక్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది వినిపించుకోవాలి మీరు, అది గుర్తుపెట్టుకొని దాన్ని పాటించాలి. ఓకే, మధ్యాహ్నం భోజనంకి వచ్చేసరికి ఎలా ఉండాలంటే, ఒక ఫస్ట్ కూరగాయలతో, అంటే ఒక 4 రకాల కూరగాయలు, అది కూడా ఆ సీజన్లో ఉన్న కూరగాయలు మాత్రమే. వాటిని 4 రకాల కూరగాయలు మీ వెయిట్ ఎంత ఉందో దానికి 5 రెట్లుగా, ఓకే, చేసుకొని, అంటే ఉదాహరణ మీరు 50 కేజీ అంటే 60 కేజీలు ఉన్నారనుకోండి, వెయిట్ మీరు బరువు ఉన్నారనుకోండి. సో 50 ఇంటూ ఒక 5 అంటే ఎంత వస్తుంది, 250 గ్రాములు వస్తుంది అంతే. అంటే 60 కేజీలు అంటే 300 గ్రాములు వస్తుంది. 300 గ్రాముల వెజిటబుల్స్, ఆ వెజిటబుల్స్ 4 రకాల వెజిటబుల్ డివైడ్ చేసుకోండి, అన్ని మిక్స్ చేసుకొని ఉపయోగించుకోవాలి. ఓకే, వాయిస్ ఇస్ ఆడిబుల్, వినిపిస్తుందమ్మా? రైట్. సో ఇక్కడ
ఆ వెజిటబుల్స్ది అంటే అదొక ప్లేట్గా తినాలి. దాని తర్వాత నెక్స్ట్ ఉడికిన ఆహారం. ఉడికిన ఆహారంలో మీ ఇష్టం అప్పుడు మధ్యాహ్నం. అంటే ఒకవేళ రోటీ లేదా ముద్ద, తర్వాత రకరకాల కర్రీసు, కొద్దిగా రైసు. మనం రైసే ఎక్కువ పెట్టుకొని కర్రీస్ కొద్దిగా వేసుకొని ఫుల్లుగా రైస్ తింటూ పోతే అక్కడే వచ్చేది ప్రాబ్లం. అయిందా? సో కార్బోహైడ్రేట్స్ అంటే ఈ ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్ ఉంది కదా, అది తీసుకున్న తక్షణమే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో అదేమవుతుందంటే టోటల్గా గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోయి అది బ్లడ్లో కలిసిపోతుంది. చూడండి, మనం ఎంత ఎక్కువగా మధ్యాహ్నం రాత్రి పొద్దున పొద్దున మళ్ళీ దోశ ఇడ్లీ అంటే అవన్నీ కూడా అవన్నీ కార్బోహైడ్రేట్సే కదా. కార్బోహైడ్రేట్స్ మీరు తగ్గిస్తూ రావాలి. అర్థమైందా? సో మధ్యాహ్నం కూడా అంతే, వెజిటబుల్ చెప్పుకున్నాం, కొద్దిగా కొద్దిగా రైస్ తీసుకొని మిగతా రోటీ కర్రీస్ అన్ని పెట్టుకున్నాం, అవునా? ఇవన్నీ చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ మళ్ళీ రాత్రికి వచ్చేసరికి కూడా సేమ్ రిపీట్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఎలా చెప్పానో రాత్రి కూడా అదే రిపీట్ చేసుకోండి. అయితే మధ్యలో కావాలంటే 4 గంటల టైంలో కావాలంటే మొలకెత్తిన విత్తనాలు కానీ, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి వాడుకోవాలి. మధ్యాహ్నం ఆహారం చివర్లో మజ్జిగ కంపల్సరీ. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో మధ్యాహ్నం ఆహారం చివర్లో, రాత్రి ఆహారం కాదు. ఓకే. సో మళ్ళీ రాత్రి ఆహారం కూడా ఎవరైనా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి. రాత్రి ఆహారం కూడా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు అసలు ఉడికించిన ఆహారం తీసేయచ్చు కావాలంటే. సాధ్యమైనంత వరకు ఆ యొక్క వెజిటబుల్స్ రాత్రి అరగవనుకుంటే కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకోండి. హాఫ్ బాయిల్ చేసుకొని అంటే సగం ఉడికించుకొని వాటికి ఒక సలాడ్ లాగా తయారు చేసుకొని రాత్రిపూట ఆ కూరగాయలు అంటే మనం మధ్యాహ్నం ఎలా చేసుకున్నామో అట్లా ఒక వెజిటబుల్ సలాడ్ లాగా సాయంకాలము పూర్తి వండిన ఆహారం తీసేయచ్చు. ఏది, ఎవరన్నా ఈ హై బీపీ ఎక్కువగా ఉంది, డయాబెటీస్ ఎక్కువ ఉంది, క్యాన్సర్ ఉంది, తర్వాత థైరాయిడ్ ఎక్కువ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి తొందరగా విత్ ఇన్ చెప్పాలంటే ఒక వారం నుంచి 10 రోజుల్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇట్లాంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి వాళ్ళకి ఇది డైట్ విధానం. అయిందా? ఇది డైట్ విధానము అన్ని జబ్బులకు కూడా. ఈ ఐబీపీకి ఒకదానికి నేను చెప్పట్లే ఇది. ఇప్పుడు చెప్పిన డైట్ విధానము హై బీపీ ఒకదానికి కాదు, అన్ని వ్యాధులకు కూడా పనికొచ్చే డైట్ విధానం ఇది. అర్థమైందా? సో దీన్ని డిప్ డైట్ అంటాం. డిసిప్లైన్డ్ ఇంటెలిజెంట్ పీపుల్ డైట్ అని చెప్తాం. ఓకే. సో మీరు ఇలా తీసుకున్నాక ఐబీపీ విత్ ఇన్ ఒక వారం పోయి చెక్ చేసుకోండి చాలు. ఒక వారం కరెక్ట్ ఫాలో అవ్వండి. మీరు పోయి చెక్ చేసుకుంటే మీ బీపీ వచ్చేసి నార్మల్కి వచ్చింటుంది. సో అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఈ డైట్. అర్థమైందా? సో నీరు వచ్చేసి, నీరు విషయంలో మీ వెయిట్ ఎంత ఉంటుందో డివైడ్ బై 10 - 2. మీరు 60 కేజీలు ఉంటే 60/10 - 2 అంటే ఎంత వస్తుంది? 4 లీటర్లు. అంటే కనీసం 3 లీటర్లు, 3 నుంచి 4 లీటర్లు రోజంతా తాగుతూ ఉండాలి. ఓకే. ఆహారం తినకముందు ఒక 30 నిమిషాలు 40 నిమిషాల ముందు, ఆహారం తిన్నాక 40 నిమిషాల తర్వాత. అర్థమైందా? అక్కడ ఏం చేయొచ్చు అంటే మూత్ర చికిత్స తెలిసినటువంటి వాళ్ళు ఒక గంట తర్వాత మూత్రము, ఆ తర్వాత నెక్స్ట్ గంటలో నీరు, మళ్ళీ మూత్రము నీరు అట్లా చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. లేదంటే మనకు అలవాటు లేదంటే ఓన్లీ నీరు, గోరువెచ్చని నీరే తాగాలి. తాగినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగండి, చల్లని నీళ్ళు తాగకూడదు. అయిందా? సో అట్లాగా మొత్తం మీద సో రోజుకి ఒక 8 నుంచి 10 గ్లాసులు నీళ్ళు కంపల్సరీ మన దేహంలోకి వెళ్ళాలి. అర్థమైందా? సో ఇంత మాత్రం చేసుకుంటే చాలు. నీరు తాగినప్పుడల్లా వీలవుతే గోరువెచ్చని నీరు, దాంట్లోకి ఒక నిమ్మకాయ, ఒక్క చుక్క 2 చుక్కలు అట్లా పిండుకొని తాగితే ఇంకా మంచిది. అంటే అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది. మన ఆల్కలైన్కి కెంగేన్ మెషిన్స్ ఇవన్నీ కొంటూ ఉంటారు, అవునా? పెద్ద పెద్ద 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి తీసుకుంటారు. అక్కర్లేదు. జస్ట్ ఒక నిమ్మకాయను ఒక 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 2 3 చుక్కలు ఒక గ్లాస్ నీటికి వేసుకోవడం, అట్లా కలుపుకోవడం, తాగడం. తాగినప్పుడల్లా తాగండి చాలు. సి విటమిన్ ఎక్సలెంట్గా వస్తుంది. ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అర్థమైందా? ఆల్కలైన్ బ్లడ్ వస్తుంది లోపల. ఆల్కలైన్ వాటర్ కాబట్టి ఆల్కలైన్ బ్లడ్ కూడా ఆల్కలైన్ అవుతుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్ బ్రహ్మాండంగా అందుతుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ బ్లడ్ ఉంటుందో ఆక్సిజన్ ప్రతి అవయవానికి, ప్రతి జీవ కణానికి కూడా ఆక్సిజన్ అందుతుంది. ఈ విధంగా మనం ఆరోగ్యాన్ని పొందాలి. అర్థమైందా? సో ఇది విషయం. సో ఇది ఒక డైట్ విధానం అనుకోండి. అయిందా? నెక్స్ట్ యోగాసనాస్కి వస్తే ఎప్పుడు కూడా యోగాసనాస్ తల కిందికి పెట్టి పై కాలు పెడతారు కదా, అలాంటి యోగాసన చేయకూడదు ఐబీపీ ఉన్న వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటివి చేయొచ్చు అంటే హార్డ్గా చేయకూడదు, జిమ్ చేయకూడదు. అర్థమైందా? ఇవేవి చేసినా కానీ ఐబీపీ తగ్గదు, ఎక్కుతుంది, ఇంకా పెరుగుతుంది. దానికి ఏం చేయాలంటే సో కూర్చొని కానీ కాళ్ళు ఇట్లా జస్ట్ ఊరికే షేక్ చేస్తూ ఉండొచ్చు కింద లేదా మామూలుగా కూర్చొని అంటే నేల మీద కూర్చొని కాళ్ళు చాపుకొని
ఆ ముందల పాదాలను ఇట్లా అనడము. సో ఆ తర్వాత కాప్ మజిల్స్ ఉంటాయి కదా, ఇది పాదం అనుకుంటే ఇది మజిల్ అంటే ఇది ఒక ఏదైనా ఏమంటారు కాప్ మజిల్స్ అంటాం. తొడ ఇదే పిక్కలు అంటాం కదా. సో ఆ పిక్కలు అని ఉంటాయి కదా, వాటిని కొద్దిగా అట్లా వైబ్రేట్ చేస్తూ ఉండాలి. ఇట్లా కాలు ఇట్లా అంటూ ఉంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా. సో దీన్ని సెకండ్ హార్ట్ అంటాం, తెలుసు కదా మీకు. ఫస్ట్ హార్ట్, ఫస్ట్ బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ పొట్ట, ఫస్ట్ హార్ట్ హృదయం, సెకండ్ హార్ట్ ఈ పిక్కలు. అర్థమైందా? ఇట్ ఇస్ సెకండ్ హార్ట్, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏమవుతుందంటే, సో ఈ యొక్క పోర్షన్ని కొద్ది షేక్ చేస్తూ ఉంటే, సో నిదానంగా ఇట్లా రెండు కాళ్ళు ఇట్లా 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 అంటూ ఉంటే ఇవన్నీ షేక్ అవుతుంటాయి. లేదు, పైకి అంటే నించొని ఏం చేయాలంటే, చేతులు ఉంటాయి కదా, ఇట్లని కింద కింద మెడమలు ఉంటాయి కదా, ఇట్లా అంటే ఇలా ఇలా చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది మీకు. యోగాసనాల్లో ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. దేనికి అంటే, సో మన హై బీపీకి. ఓకే, హై బీపీకి ఈ విధంగా చేయండి. ఇది యోగాసనాస్ విషయంలో ఈ కేర్ తీసుకోండి. ఇలాంటి ఆసనాస్ మాత్రం ఎక్సర్సైజ్ మాత్రం చేయండి. సో హార్డ్గా ఇది చేయొద్దు. నెక్స్ట్, ముద్రలు అంటే ఇది చాలు, ఇంత మాత్రం చాలు ఐబీపీ ఉన్న వాళ్ళకి. తర్వాత ఎక్కువ టెన్షన్ తీసుకొని పోకూడదు. ఓకే, అనవసరం విషయాల జోలికి పోకూడదు. టెన్షన్ అంటే హై బీపీ అంటే హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్, టెన్షన్ ఎక్కువగా దాన్నే హైపర్ టెన్షన్ అనేది. దేహంలో ఎక్కువ ఒత్తిడి ఉంది, దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట. దాన్ని హైపర్ అంటే ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఉంది ఆ విధంగా. సో కొద్దిగా రిలాక్స్డ్గా ఉండేటువంటి విధంగా ఉండాలంటే మనము కొన్ని ఇప్పుడు ముద్ర థెరపీ వస్తుంది, అప్పుడు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాం, దాన్ని కూడా మీరు పాటించండి. ఓకే, సో నెక్స్ట్, టెన్షను ఎక్కువ చేసుకోకుండా ఉన్నటువంటి అట్లాంటి పనులు చేయడము. తర్వాత ఆ, అంటే ప్రెజర్ ఉన్నటువంటి పనుల నుంచి కొద్దిగా దూరంగా ఉండాలి. అనవసరంగా నెగిటివ్ థింకింగ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఆపాలి. సో అవి ఎప్పుడైతే మనం నెగిటివ్ థింకింగ్ చేస్తూ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటామో ఈ ఐబీపీ పెరుగుతూ ఉంటుంది. జనరల్గా హాస్పిటల్స్కి పోతే అక్కడ చూసినప్పుడే ఆ బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక భయం ఉంటుంది కదా, ఒక భయము, తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది. హాస్పిటల్కి పోతున్నాను, వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఏమవుతుందో, అప్పుడు కూడా బీపీ పెరుగుతుంది. చూడండి, మనం అనుకుంటాం కానీ బీపీ అనేది అక్కడ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఒక 20% ఆ హాస్పిటల్ పోవడం వల్ల రైజ్ అవుతుంది. అందుకని దీని గురించి ఎక్కువగా వరీ కావద్దు. ఇది ఎలాంటి అంటే మనం కరెక్ట్గా పాటిస్తూ ఉంటే ఆహార పద్ధతులు, కొన్ని చికిత్సలు మన ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటూ పోతే దీనికి భయపడాల్సినంత పనేం లేదు. మెడిసిన్ కూడా నిదానంగా తొలగించేయచ్చు, పూర్తిగా జీరో చేసుకోవచ్చు. ఇప్పుడు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ, ఆకుప్రెజర్ ముద్రలు తెలుసుకుందాం దీనికి. ఓకే, దీనికి ముద్రలు ఏమున్నాయి చూద్దాం. సో ముద్రా థెరపీలో సో అద్భుతమైన ముద్రలు ఉన్నాయి ఈ ఐబీపీ తొలగించుకోవడానికి. ఒకటి వచ్చేసి అపాన వాయు ముద్ర. చూడండి, అపాన వాయు ముద్ర ఎలా చేయాలి. అపాన వాయు ముద్రలో చూడండి, రెండు ఇలా టచ్ చేస్తాం. తర్వాత ఈ యొక్క చూపుడు వేలును, బొటన వేలు మొదట్లో టచ్ చేస్తాం అంతే. లేదంటే ఫస్ట్ చూపుడు వేలును, బొటన వేలు మొదట టచ్ చేసి, రెండు మధ్య వేలు, ఉంగర వేలుని, బొటన వేలు చివర్లు టచ్ చేసి, ఇది అలా స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఇలా చేసుకొని తొడ మీద పెట్టుకోవాలి. రెండు చేతులు అలా చేయాలి. రెండు చేతులు కూడా ఇలా చేసుకొని ఇది దీన్ని నేరుగా తొడ మీద పెట్టుకొని, సో పెట్టుకున్న తర్వాత ఇట్లా హాయిగా తొడ మీద పెట్టిన తర్వాత కూర్చొని మనం ఏం చేయొచ్చు అంటే, బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను, అది అద్భుతమైన బ్రీతింగ్ టెక్నిక్. ఆ బ్రీతింగ్ టెక్నిక్ మనం చేసుకుంటూ ఉండొచ్చు ఎంతసేపు మనకు ఫ్రీగా కూర్చొని, హాయిగా నిటారు కూర్చొని కళ్ళు మూసుకొని. ఆ బ్రీతింగ్ టెక్నిక్ ఎలా ఉండాలంటే, నిదానంగా ఒక 4 కౌంట్ బ్రీతింగ్ తీసుకోండి, 4 సెకండ్లు. మరి 4 సెకండ్లు అట్లనే హోల్డ్ చేయండి. ఒక 8 సెకండ్ నిదానంగా వదిలేయండి. అంతే. 4, 4, 8 కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 4 సెకండ్లు బ్రీతింగ్ తీసుకోండి హాయిగా. 4 సెకండ్స్ హోల్డ్. ఒక 8 సెకండ్లు మనము నోటి ద్వారా వదిలేయడం శ్వాసను. అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అందరూ చేయాలి, ఎవరు చూడకూడదు. అర్థమైందా? ఒక్కసారి నేను ఇక్కడ చూపించాక మీరు ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్.
ఓకే, జస్ట్ చూడడం వల్ల ఏమి రాదు, ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ముద్ర అపాన వాయు ముద్ర, దాంతోపాటు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ రెండు చేయండి. దీన్ని పొద్దున 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు, మరి మధ్యాహ్నము, మరి రాత్రి. సో ఈ ముద్ర అనేది ఐబీపీ అనే దానికి అద్భుతమైన పరిష్కారము. దాంతోపాటు మీకు ఏదైనా హృదయం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే, సో ఎలాంటి ప్రాబ్లం కావచ్చు అది, అంటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని కానీ, వాల్వ్లో బ్లాక్స్ ఉన్నాయని కానీ, హార్ట్ సమస్య వచ్చింది, దానికి యాంజియోప్లాస్టీ చేసినారు, తర్వాత స్టంట్ వేసినారు, లేదా బైపాస్, ఏదైనా కానీ అయి ఉన్నా, అవుతుంది అనిపించిన లక్షణాలు వచ్చినా, ఇక మన అంటే హృదయం ఫాస్ట్ కొట్టుకుంటుంది, తర్వాత చెమటలు వస్తున్నాయి, చెస్ట్లో గాబర్ గాబర్ అవుతుంది, అంటే ఒక రకంగా వికారంగా ఉంది, ఏ ఉన్నా కానీ దించేయండి. ఇట్లా పెట్టుకోవడము, హాయి కూర్చోవడము, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అపాన వాయు ముద్రలు, సో అద్భుతంగా మీరు చేస్తే, ఆ డీప్ బ్రీతింగ్తో పాటు చేస్తే విత్ ఇన్ 10 మినిట్స్లో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకా హాస్పిటల్తో పని ఉండదు, క్యూర్ కూడా అవుతుంది ఖచ్చితంగా. ఈ మధ్య కాలంలో అనేక కార్డియాలజిస్టులు కూడా, ఈ యొక్క హృదయ నిపుణులు కూడా, ఒక్క నిమిషం. ఆ, సో కార్డియాలజిస్టులు, హృదయ నిపుణులు కూడా దీన్ని అడ్వైజ్ చేస్తున్నారు, ఈ ముద్రని ఈ మధ్య కాలంలో. అంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చేయకపోవచ్చు. ఓకే, ఇది ఒకటి. రెండో ముద్ర ఏంటంటే చూడండి, వ్యాన ముద్ర చేయొచ్చు, లేదా ఇంకొక ముద్ర మొన్న చెప్పాను నేను, ఐబీపీకి ఒక ముద్ర చెప్పాను, సింపుల్ ముద్ర చెప్పాను, అది కూడా విత్ ఇన్ ఒక 3 డేస్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది, అది కూడా చేయొచ్చు. అంటే అక్కడికి ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి. రెండు వచ్చేసి వ్యాన ముద్ర ఏంటి చూడండి, వ్యాన ముద్ర అంటే ఇది వ్యాన ముద్ర అంటుంది. ఓకే, దీన్ని కూడా అలాంగ్ విత్ డీప్ బ్రీతింగ్ చేయొచ్చు, సేమ్ ఇప్పుడు చెప్పాం కదా, అదే విధంగా ఇలా ఇలా పెట్టుకోండి. ఇది ఇది వ్యాన ముద్ర. సో దీని తర్వాత ఇంకొక ముద్ర కనిష్ట ముద్ర, మొన్న చెప్పాను హై బీపీకి. చూడండి, ఇది అంటే రెండు చిటికెన వేళ్ళు కొనలు అక్కడ టచ్ చేయడం అంతే, టచ్ చేసి మిగతా వేళ్ళు స్ట్రైట్ ఇట్లా పెట్టుకోవడం. దీన్ని ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోవచ్చు కరెక్ట్గా, ఇట్లా పెట్టుకొని అదే సేమ్ డీప్ బ్రీతింగ్తో పాటే చేసుకుంటూ ఉండాలి. ఇది సేమ్ అదే పొద్దున 15 నిమిషాలు, మధ్యాహ్నము, సాయంకాలం, ఇట్లా చేస్తే విత్ ఇన్ 3 డేస్లో కంట్రోల్కి వచ్చేస్తుంది ఐబీపీ. మీరు చెక్ చేసుకున్న తర్వాత, మీరు ఎవరైనా చెక్ చేసుకుని ఒక వారం తర్వాత మనం చెప్పినట్టుగా చేసి, ఒక వారం తర్వాత పోయి మళ్ళీ రిపోర్ట్ తీసుకొని వచ్చి మీరు చెప్పండి, పర్వాలేదు. ఓకే, సో ఇలాగా ఇది ఒకటి. ఇక్కడికి మూడైనాయి. ఇంకొక ముద్ర మీకు చెప్పాలంటే హసి ముద్ర, అంటే హ్యాపీ ముద్ర. ఎప్పుడు కూడా చూడండి, మనం ఈ హ్యాపీ ముద్ర చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫేస్ స్మైల్గా పెట్టుకొని, అంటే చిరునవ్వు ముఖం మీద పెట్టుకొని హాయిగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ చేస్తూ పోతే, ఈ ముద్ర ఇది కూడా అద్భుతమైన ముద్ర, మనలో హ్యాపీనెస్ కలిగిస్తుంది. ఓకే, అందుకే దీన్ని హ్యాపీ ముద్ర, హసి ముద్ర అంటాం. దీన్ని హ్యాపీ దీన్ని హ్యాపీ మెడిటేషన్, లేదా స్మైలింగ్ మెడిటేషన్ అంటాం. స్మైలింగ్ మెడిటేషన్ అని కూడా చెప్పొచ్చు దీన్ని, మనం చేసేటువంటి ఇప్పుడు చేయబోయేదాన్ని. అది ఎలా ఉంటుందంటే చూడండి, అన్ని వేళ్ళు ఇలా టచ్ చేసి చిటికెన వేలు పైకి పెట్టుకోవాలి, ఇలా. ఓకే, దీన్ని ఇలాగనే ఆ, తొడలు, రెండు తొడల మీద పెట్టుకొని హాయిగా కూర్చొని, నిటారు కూర్చొని డీప్ బ్రీతింగ్తో పాటు, సో ఇప్పుడు చిరునవ్వు ముఖం మీద ఉండాలి, హాయిగా చిరునవ్వు పెట్టుకొని డీప్ బ్రీతింగ్ చేస్తూ అలానే కూర్చొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం దీన్ని కూడా 15 నిమిషాలు, మినిమం 15 నుంచి 20 నిమిషాలు. ఓకే, ఏ ముద్ర చేసినా ఆ ముద్ర రోజుకు 45 నుంచి 48 నిమిషాలు, అంటే 50 నిమిషాలు ఖచ్చితంగా చేసి తీరాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇంత మాత్రం చేయండి, దీని నుంచి మనకు అద్భుత ఫలితం వస్తుంది. సో నెక్స్ట్, సో ఇక్కడికి ముద్రలు ఏం అంటే ఐబీపీకి ఇవన్నీ ముద్రలు. ఓకే, రెండవది, సో ఈ మూడవది, ఫస్ట్ డైట్ అయిపోయింది, తర్వాత డైట్ తర్వాత యోగా ఆసనాస్ గురించి చెప్పాము, మూడవది ముద్రల గురించి చెప్పాము, ఇప్పుడు నాలుగవది ఆకుప్రెషర్. ఓకే, ఆకుప్రెషర్లో ఏం చేయాలి, ఎలాంటి దీనికి పరిష్కారాలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హార్ట్ ఇది వచ్చేసి హృదయం. ఇక్కడ నీటి గీసినామో చూసుకోండి ఒకసారి, ఇది హృదయం, ఈ హృదయం పాయింట్ దీన్ని ఏం చేయాలంటే కనీసం 20, 30, 40, 50 మీకు ఎంత ఒప్పుకు ఉంటుంది, ఈ 4 వేళ్ళు కింద సపోర్ట్ తీసుకోండి, తర్వాత ఈ బొటన వేలు ఇక్కడ పెట్టుకోండి, లేదా మీకు ఏదైనా ఆకు ప్రెజర్ ప్రోబ్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా పెట్టుకొని చూడండి,
అంటే బ్రీతింగ్ తీసుకొని వదులుతూ డీప్ బ్రీతింగ్ చేయొచ్చు, లేదంటే ఇలాగా. చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది హార్ట్ పాయింట్. దీన్ని మీరు ప్రెస్ చేస్తూ వదులుతూ, ప్రెస్ చేస్తూ వదులుతూ 40 నుంచి 50 సార్లు కూడా ప్రెస్ చేయొచ్చు, లేదా 20, 30 మీకు ఎంత ఒప్పుకుంటే అంత. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలా చేసుకుంటే హై బీపీ ఆటోమేటిక్ కంట్రోల్కి వచ్చేస్తుంది. న్యాచురల్గా హై బీపీ తగ్గుతుంది, అంటే బీపీ తగ్గుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్స్ చూడండి. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ 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 4 వేలల్లో దీన్ని కూడా అంతే. జస్ట్ ఇక్కడ ఇట్లా మామూలుగా బ్రీతింగ్ లేకపోయినా ఇక్కడ సింపుల్ ఒక 20, 30 సార్లు ఇట్లా 20 సార్లు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇక్కడ తర్వాత ఇది ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఓకే. నెక్స్ట్ ఈ కొనలు ఉన్నాయి చూడండి, ఈ చివర్లు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఇక్కడ ఈ వేలు వెనక పెట్టండి. ఇక్కడ ప్లస్ రిలీజ్ చివర్లు. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి, అర్థమైందా? ఇట్లా ప్రెస్ రిలీజ్. నెక్స్ట్ ఇట్లా. ఓకే. సో ఇది టోటల్. సో ఈ పాయింట్స్ అన్ని మనం కరెక్ట్గా ప్రెస్ చేసుకుంటే ఆకుప్రెషర్లో సో మంచి పరిష్కారం దొరుకుతుంది. ఓకే. ఇది మనకు హై బీపీకి మనం పాటించవలసినటువంటి అన్ని రకాల చికిత్సలు మనం చెప్పుకున్నాం. సో ఇంతటితో ఈ యొక్క హై బీపీ సంబంధించినటువంటి చికిత్సా విధానం మనం ముగిస్తున్నాం. ఖచ్చితంగా ఈ వీడియోని ఏం చేయాలంటే మీరు సో లైక్ చేయాలి. ఈ వీడియో వచ్చిన తర్వాత మీరు దాన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ అక్కడ ఇవ్వండి. మీకు ఇది ఏ విధంగా ఫలితాన్ని ఇచ్చింది, దీన్ని ప్రాక్టీస్ చేసినాక మీకు ఫలితం ఎలా వచ్చింది అనే కామెంట్ కూడా ఖచ్చితంగా అక్కడ ఆ వీడియో కింద కామెంట్స్లో రాయండి, డిస్క్రిప్షన్లో. ఖచ్చితంగా దీన్ని అందరికి ఫార్వర్డ్ చేయాలి. తర్వాత మనకు అంటే మాతార్ ఫౌండేషన్ సంబంధించి మీకు ఏమైనా కానీ చికిత్సలు కావాలన్నా, కోర్సులు నేర్చుకోవాలన్నా అనేక రకాల చికిత్సలు కోర్సులు ఉన్నాయి. మర్మ థెరపీ, ఆకుప్రెషర్, సో ముద్రా థెరపీ, స్వర విజ్ఞానము, ఇట్లా అనేక రకాల కోర్సులు ఉన్నాయి, చికిత్సలు ఉన్నాయి. వాటన్నింటిని ఏమైనా మీరు పొందాలనుకున్నా కానీ, తర్వాత ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం కానీ, తర్వాత క్రిస్టల్స్, పిరమిడ్స్, బుక్స్ ఏం కావాలన్నా కానీ మీరు మాతార్ ఫౌండేషన్ నంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ చేయండి. నంబర్ చెప్పండి మేడం ఒకసారి. సార్ 9686618024 సార్. రైట్. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.